అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మరి అదే విధంగా క్రిస్మస్ సంబరాల్లో ఫుల్ బిజీగా ఉన్నారా? ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, ఈ సందర్భంలో మనం చిన్న దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి రోమీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతాను. శ్రద్ధగా మీరు ఆలకించండి. కీడుకు ప్రతి కీడు ఎవనికిని చేయవద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగించుడి. చేతనైనంత మటుకు సమస్త మనుషులతో సమాధానముగా నుండుడి. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, దేవుని వాక్యం ఏమని సెలవిస్తున్నదంటే, మీకు ఎవరైనా కీడు చేసినట్లయితే మీరు ప్రతి కీడు చేయకండి. చేతనైతే మీరు వారితో సమాధాన పడండి. చేతనైతే శత్రువులకు భోజనం పెట్టండి. అంతేగాని వాళ్ళని విసర్జించడం, వాళ్ళు కీడు చేశారు కదా అని చెప్పేసి మరలా మీరు కీడు చేయటం అట్లాంటివి ఏవి కూడా చేయకండి. వారి కోసం ప్రార్థించండి. వారి కోసం మొరపెట్టండి. వాళ్ళని ప్రేమించండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి కొద్ది రోజులలో మన నూతనమైనటువంటి సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మరి మీకు ఎవరైనా శత్రువులు ఉన్నట్లయితే వారితో సమాధాన పడండి. దేవుని ఎదుటకు రండి. వారందరితో సమాధాన పడి దేవుని ఎదుటకు వచ్చి దేవుని మోకరించి దేవుని ప్రార్థించినట్లయితే నువ్వు అడిగినవన్నీ కూడా సమస్తము కూడా దేవుడు నీకు సమకూరుస్తాడని విశ్వసించండి. నిశ్చయముగా దేవుడు మనందరి జీవితాలలో నెరవేర్చి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.